వచ్చిందంటేనే తెలంగాణలో ఒక పండగ వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ప్రస్తుతానికి మనమైతే బల్కంపేట అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మహంకాళి అమ్మవారు కూడా ఉంది. సో బల్కంపేట అమ్మవారికి కళ్యాణోత్సవం సందర్భంగా ఇక్కడ వేలాది మంది భక్తులు అయితే తరలి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మహంకాళి అంటే ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కూడా బల్కంపేట అమ్మవారి టెంపుల్ కి పక్కనే ఉండడం చాలా గొప్ప విశేషం. ఈ టెంపుల్ అనేది చాలా ఏళ్ల కిందట పూర్వీకులు అనే వాళ్ళు ఇక్కడ వాళ్ళ స్వహస్తాలతో టెంపుల్ అలాగే అమ్మవారిని ప్రతిష్ఠించారు. సో ఇక్కడైతే కనుక మనతో ఈ గుడికి సంబంధించిన పూర్వీకుల వంశపారపర్యం నుంచి ఇక్కడ మనతో పాటు అయితే కనుక ఉన్నారు. సో ఈ గుడి విశేషాలు అలాగే మహంకాళి అమ్మవారి గురించి అలాగే మన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి గురించి అయితే మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. ఇప్పుడు బల్కంపేట అమ్మవారికి చాలా ప్రత్యేకత ఉంది. అది కాక ఈ రోజు కళ్యాణోత్సవం జరుగుతుంది. సో దీని గురించి అలాగే మహంకాళి అమ్మవారి గురించి చెప్తారా? బల్కంపేట అమ్మవారు స్వయము వెలిసింది. దాదాపు నాకు తెలిసిన విషయం ఏంటంటే 700 సంవత్సరం క్రితం అమ్మవారు వెలిసింది స్వయం. ఏంటంటే మా గ్రామ పెద్దలు కలిసి అమ్మవారిని ప్రతిష్ఠించింది. అప్పటి నుంచి ప్రతిష్టాపన మా బస్తీ గ్రామ పెద్దలు ఓకే. సో ఇప్పుడు మీ పేరు ఇప్పుడు మీ ముందు ఏ తరం వాళ్ళు ఉన్నారు? సో మీ తరం వాళ్ళ గురించి చెప్తారా? మా తాతగారు కాసాని రాజయ్య, ఆయన సాగుకు సంబంధించిన ఒక పెద్ద మనిషి రాజయ్య. తద్వారా మా ఫాదర్ పోలీస్ నారాయణ, తర్వాత కాసాని జగదీష్, నెక్స్ట్ వచ్చేసి మా సన్ కాసాని రండి అటు సైడ్ రండి కాసాని గుణమన్. మా తోచింది ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ నుంచి ఒక పంట తీసుకోలేదు. నేను దాతలు ఇచ్చింది చూసి మరి ఇంత ఇంప్రూవ్ చేసినాను. తెచ్చినమ్మ తక్కువ కలిగిస్తుంది, నేను చేస్తాను. ఇంత మించి లోకమాత మించింది ఏం లేదు. ఒకటి అందరు మర్చిపోయారు. అక్క చెల్లెలు 7 మంది అక్క చెల్లెలు. ఈ అమ్మవారు పెద్దక్క అయింది. మహంకాళి అమ్మవారు పెద్దక్క. ఇక్కడ హైదరాబాద్ ఉన్నాయి 2 గుళ్ళు. ఒకటి సికింద్రాబాద్, ఒకటి బల్కంపేట. సికింద్రాబాద్ వచ్చేసి ఎండమెంట్ల పడింది, ఫండ్స్ వస్తుంది. ఇల్లమ్మ టెంపుల్ అయితే చెప్పలేము, ఇది తెలిసిన విషయం. మా గుడికి కోసం మాత్రం ఎవరిని దాతలని అడగము. మా తోచింది నైవేద్యమో పెడతాము, అలంకారం చేస్తాము. దివ్యత్వాన్ని అందరు ఇళ్ళ వేళల మీరు కానీ తెలంగాణ సుఖచంద్రులు అందరూ మంచిగా కోరుకుంటాం. సో ఈ రోజు మనకు ఆషాఢ మాసంలో బోనాలు అనేది తెలంగాణలో ఒక మన స్టేట్ పండుగ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ భక్తులు అనే వాళ్ళు ఎంతమంది వస్తున్నారు, ఎలా జరుగుతుంది ఇక్కడ, దీని గురించి చెప్తారా? ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా వచ్చి ఆదివారం మంగళవారం ఎంత రెస్ట్ రాదు. దడప 50 మంది వస్తారు. ఈరోజు స్పెషల్ ఏంటంటే జాతర కాబట్టి ఇంతమంది వచ్చేది. నెక్స్ట్ 20కి మన బోనాలు ఉంటాయి, అంటే తెలంగాణ బోనాలు. అప్పుడు మీరు కూడా అమ్మవారి పాత్రలు. సో చూస్తారు కదండి, మనకి మహంకాళి అమ్మవారు సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారు మొదటి గుడి. అలాగే ఇక్కడ బల్కంపేట అమ్మవారు సెకండ్ గుడి అని మనం చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు పూర్వీకుల వంశం నుంచి ఒక్కొక్క వంశం నుంచి వాళ్ళ సంతతి అనే వాళ్ళు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి ఆమె ఆలనా పాలన ఇది కనుక ఇక్కడ చూస్తున్నారు. అలాగే ఈ గుడికి ఇంకా చాలా డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో దాతలు ఎవరైనా సరే ఒకవేళ ముందుకు వచ్చి అమ్మవారికి ఒకవేళ మనము చేయదలిచింది ఏదైనా ఉంటే చేస్తే అమ్మవారి కృప మనకు బాగా పుష్కలంగా లభిస్తుందనేసి భక్తుల విశ్వాసం. అలాగే అమ్మవారు అంటే చెప్పనవసరం లేదు, కోరిన కోరికలు తీర్చే మహంకాళి అమ్మవారికి అంత ప్రత్యేకత ఉంది. అలాగే ఈ మంత్ అంటే జూలై మాసంలో 20వ తారీఖున మహంకాళి బోనాలు అనేది హైదరాబాద్ మహంకాళి బోనాలు అనేది నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కాగారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంచెం డెవలప్మెంట్ అయింది. తర్వాత మన అయినాక ఈ మొత్తం డెవలప్ చేసి ఇప్పుడు మూడో తరం అన్నమాట మధ్య నుంచి చాలా
సంతోషంగా ఉంది. అమ్మ సేవ చేసుకుంటుంది, అందరికీ దొరికే భాగ్యంగా ఉంది. అవును. సో మాకు అది ఆ భాగ్యం దొరకడం చాలా అదృష్టంగా ఉంది. సో ఈ నిజాన్ని కంటిన్యూ చేస్తామని గవర్నమెంట్ సపోర్ట్ కూడా మాకు కావాలి. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇమీడియట్ బై చేస్తుంది. ఓకే. టెంపుల్ పక్కన ఉంది కాబట్టి మాకు ఈ రష్ అసలు చాలా ఇంపాసిబుల్ మెయింటైన్ చేయడం. సో టెంపుల్ వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం మాకు ఇంకా బాగుంటుంది. ఓకే. ఇంకా పెద్ద ఎత్తున పూజలు చేయాలనుకుంటున్నాం. ఓకే. ఇంకా బాగుంటుంది. ఓకే. సో అమ్మవారి కృప ఉంటే ఖచ్చితంగా మన ఈ టెంపుల్ అనేది డెవలప్ అవుతుంది అనుకుంటున్నాం. మనం గట్టిగా అనుకుంటే ఏదైనా సరే ఆ అమ్మవారు మనకి ఇస్తుంది అనేది ఒక ప్రగాఢ విశ్వాసం అనేది ఉంది. సో దానికి సంబంధించి మనం ఇక్కడ టెంపుల్ కి ఆ అమ్మవారికి పూజలు ఇంకా ఎక్కువ చేయాలంటే ఆ గవర్నమెంట్ నుంచి కూడా ఒక సపోర్ట్ అనేది కావాలనేసి ఇక్కడ వీళ్ళైతే కనుక కోరుతున్నారు. సో ఇది దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం కూడా ఈ మహంకాళి అమ్మవారి బలకంపేట మహంకాళి అమ్మవారికి సో వాళ్ళ వంతు ఏమన్నా సహాయం చేయగలరని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.